నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లం చాలా మంది బాధపడతారు. నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వంగి పనులు చేయకూడదు, వంగి బరువు లేపకూడదు. కానీ చాలా మంది మగవాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వాడు వంగి బరువు లేపందే ఇల్లు గడవదు. ఒకటే పని చేయండి. అట్లాంటి పరిస్థితి మీకుంటే మీరేం చేస్తారు, జనరలీ ఇట్లా వంగి బరువు లేపుతారు. దానివల్ల ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దాని బదులు ఏం చేయాలంటే ఈ మోకాలు ఉంటాయా, మంచి ఇట్లా లేపాలి. దీనివల్ల ఈ నడుము మీద బరువు పడదు, ప్రెషర్ పడదు, డిస్క్ ఇంకా ప్రొట్రూడ్ ఎక్కువ కాదు, తగ్గుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఒకడు మగాడిలా పుట్టడమే గ్రేట్. బాబు నువ్వు మగాడిలా పుట్టినావు, అది నీ గ్రేట్నెస్. ఎందుకో చెప్తా, నేను కూడా మగాడిని కాబట్టి. ఎందుకంటే మనం 20, 25 ఇయర్స్ వరకు ఏం చేస్తాం, ఫ్యామిలీ కోసం, తల్లిదండ్రుల కోసం, అక్క చెల్లెల కోసం బతుకుతాం. అక్క చెల్లెలకు సెక్యూరిటీ ఎవడు, మగవాడు. తల్లిదండ్రులు ఏం చెప్తారో చేస్తాం. మనం ఏదో యాక్టరో క్రికెటర్ అవ్వాలనుకుంటాం, కానీ డాడీ ఏమంటాడు, నువ్వు డాక్టర్ కావాలంటాడు. కొందరు ఇంజనీర్లు అవుతారు. సో మనకు కావాల్సింది వదిలేసి మనం తల్లిదండ్రుల కోసం, అక్క చెల్లెల కోసం త్యాగం చేస్తాం. ఒకటి పెళ్లి అవుతుంది, పెళ్ళం వస్తుంది, పిల్లలు పుడతారు. అప్పుడు ఏం చేస్తాం, మనకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేస్తాం, జాబ్ జాయిన్ అవుతాం, కష్టపడతాం, పిల్లం బిడ్డల్ని పెంచుతాం. అలాగే ముసలిం అవుతాం, అక్కడికి చనిపోతాం. సో ఒక మగాడనేటోడు వాడి కోసం వాడు బతికింది చాలా తక్కువ. బ్రతికేది మొత్తం కూడా తల్లిదండ్రుల కోసం, పెళ్ళాం బిడ్డల కోసమే. కొందరైతే ఇంకా గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో పాటు సమాజం కోసం కూడా బతుకుతారు. ఇంత బతికిన మగాడు చేసేది ఒక తప్పు ఏంటంటే మందుకి బానిస అవుతాడు. అవునా, మందు తాగుతాడు. నేను ఇంత కష్టపడుతున్నా కదా, వారంకో 2 సార్లు మందు తాగితే ఏమైంది, అది బానిసత్వం కాదు కదా, నేను సిగరెట్ తాగితే ఏమైంది, తంబాకు తింటే ఏమైంది అని అనుకుంటాడు. సో దానికి బానిస అయిపోయి పెళ్ళాం బిడ్డలు కొన్నిసార్లు పట్టించుకో, అందరని కాదు, కొందరు పెళ్ళాం బిడ్డలు పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు, తాగుడికే బానిస అయిపోతారు. అసలు మనం ఎవరండి, మన మగాలమే కాదు. సో మనల్ని బానిస చేసే దమ్ము దేనికైనా ఉందా బాగుందా? మందు లేదు, బీడీ లేదు, సిగరెట్ లేదు. ఎందుకంటే మనల్ని రాజు లెక్క తల మీద పెట్టుకొని చూసుకోవాల్సిన పిల్లం ఏమిటంటే తాగుబోతు మొగుడు అంటది. అవునా, సమాజం అంతా ఏమంటారు, దేనికి పనికిరాడు, వేస్ట్ అంటారు. అసలు మనం ఇంత చేసింది కూడా ఏమైతుందంటే వేస్ట్ అయిపోతుంది. ఈ తాగుడు వల్ల, తంబాకు వల్ల ఏమైతుంది, రోగాలు వస్తాయి, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్లు అవన్నీ వస్తాయి. నేను నార్మల్ మనిషిని, చిన్న డాక్టర్ని, నేను ఇవన్నీ మానేసిన. సో నేను ఒక మగాడిని. మీరందరూ ఎవరు, మునగాలకే మునగాలు. అవునా? సో మీరు ఇప్పటి నుంచి మందు, బీడీ, సిగరెట్, తంబాకు మానేయండి. ఇంకా నిజంగా వంగి పనులు చేయాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పిన కదా, ఇలా బెండ్ కావద్దు, ఇలా బెండ్ అయ్యి బరువు లేపండి. చేస్తారు కదా అందరు. మందు మానేస్తారా? ఎంతమంది మానేస్తారు చెప్పండి సార్. చేతులు లేస్తలేవు బాబు, అజయ్ లేపాలా? ఓకే, ఎందుకంటే నేను చాలా మంది చూసిన, మనం ఏదో ఫ్యామిలీ కష్టపడుతున్నాం అంటున్నాం, కానీ ఇట్లా బంద్ పెట్టారు.